హాయ్ గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్. 10th క్లాస్ ఎగ్జామ్కి సంబంధించి 23వ తేదీ సోమవారం జరిగే మ్యాథ్స్ ఎగ్జామ్ గురించి ఈరోజు మనం రివిజన్ చేసుకుందాం. మ్యాథ్స్కి సంబంధించి మొత్తం 14 చాప్టర్స్ ఉంటాయి. ఫస్ట్ చాప్టర్స్ వచ్చేసి రియల్ నెంబర్, పాలినామియల్స్, పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్, కోఆర్డినేట్ జామెట్రీ, triangles, introduction to trigonometry, some application of trigonometry, circles, areas related to circles, surface areas and volumes, అదేవిధంగా స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ, వీటికి సంబంధించిన క్వశ్చన్స్ మనల్ని అడగడం జరుగుతుంది. ఫస్ట్ చాప్టర్ వచ్చేసి రియల్ నెంబర్స్. ఈ రియల్ నెంబర్స్కి సంబంధించి 9 మార్క్స్ ఉంటాయి టోటల్గా. ఎగ్జామ్లో 1 మార్క్ క్వశ్చన్ ఒకటి, 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, టోటల్గా 9 మార్క్స్ ఉంటాయి. 8 మార్క్స్ క్వశ్చన్స్ అయితే మనం డిస్కషన్ చేసినట్లయితే ఎక్కువగా ప్రూవ్ దట్ √2, √3, √5 అండ్ √7 ఆర్ ఇర్రేషనల్ నెంబర్ అండ్ జస్టిఫై యువర్ ఆన్సర్, వీటికి సంబంధించిన క్వశ్చన్ ఉంటుంది. లేదా 3 + 2√5, 5 - 3√2 ఇలాంటి రేషనల్ ఇర్రేషనల్ నెంబర్ కాంబినేషన్లో ఒక ఇచ్చిన దాన్ని ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయమని అడగడం జరుగుతుంది. ఇంతకుముందు లాస్ట్ ఇయర్ ఎగ్జామ్లో ప్రూవ్ దట్ √7 ఈజ్ ఇర్రేషనల్ అనే క్వశ్చన్ అడగడం జరిగింది. అదేవిధంగా జస్టిఫై యువర్ ఆన్సర్, prove that √3 is irrational. For example, prove that √3 is irrational and justify your answer అన్నప్పుడు ఈ విధంగా మనం ఆల్రెడీ నేర్చుకోవడం జరిగింది. వాటిని ప్రూఫ్ ఆఫ్ కాంట్రడిక్షన్ మెథడ్లో ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయడం జరిగింది. ఫస్ట్ √3ని రేషనల్ నెంబర్ అని స్టార్ట్ చేసి వాటి యొక్క కండిషన్ను అవి సరిగ్గా అప్లై చేయకపోవడం వల్ల ఇచ్చిన నెంబరు √3 కానీ √2 కానీ √5 కానీ ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయడం జరిగింది. జస్టిఫై ఆర్ ఆన్సర్ అనే దానికి సంబంధించి లాస్ట్లో మనం దాదాపు ఒక 5 సెంటెన్స్ రాయడం జరుగుతుంది. అవేంటంటే ఫ్రమ్ 1 and 2 ఈజ్ ద కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ A, B. ఒకవేళ √2 ఇస్తే 2 రాస్తాం, లేదా √3 ఇస్తే 3, 5 ఇస్తే 5, ఈ విధంగా రాయడం జరుగుతుంది. దిస్ ఈజ్ నెక్స్ట్ లైన్ వచ్చేసి దిస్ ఈజ్ కాంట్రడిక్ట్ టు ద ఫ్యాక్ట్ A, B ఆర్ co-primes. దిస్ ఈజ్ కాంట్రడిక్ట్ టు ద ఫ్యాక్ట్ A, B ఆర్ co-primes. Our assumption is false. √2 is irrational number. Hence proved అనే ఈ సెంటెన్స్లో మనం నేర్చుకోవాలి. ఖచ్చితంగా నేర్చుకొని అక్కడ మనం ఎగ్జామ్లో రాయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇదే దీంట్లో 1 మార్క్ క్వశ్చన్కు అడిగే అవకాశం ఉన్న ఎక్కువ అవకాశం ఉన్న క్వశ్చన్ వచ్చేసి స్టేట్ ద ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్. స్టేట్ ద ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ అంటే ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ క్యాన్ బి ఎక్స్ప్రెస్డ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ అపార్ట్ ఫ్రమ్ ద ఆర్డర్ ఇన్ విచ్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ అక్యూర్. ఈ స్టేట్మెంట్ మనం నేర్చుకొని రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా product of any 2 numbers is equal to product of their LCM and HCFకు సంబంధించిన ఒక క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. అదేవిధంగా if P is a prime number, then √P is irrational number. For example, 2 is a prime number, √2 is irrational number. అదేవిధంగా if a number end with 0, for example 10, 20, 30 and so on, if a number end with 0, then it must have 2 and 5 as a prime factors.
2 and 5 యాజ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఈ విధంగా 1 మార్క్కి సంబంధించిన క్వశ్చన్ కూడా అడగ జరుగుతుంది. ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ లాంటి క్వశ్చన్ ఎక్కువ అడగడం జరుగుతుంది. ఈ విధంగా మనం రియల్ నెంబర్స్కి సంబంధించి 9 మార్క్స్ సాధించవచ్చు.